రాజమండ్రి ప్రధాన రైల్వే స్టేషన్ అభివృద్ధికి 271 కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసి 6 మాసాలు కావస్తున్నా ఇంకా టెండర్లు పిలవకపోవడం పట్ల ఎంపీ పురంధరేశ్వరి అసంతృప్తిని వ్యక్తం చేశారు. 2027లో గోదావరి పుష్కరాల నేపథ్యంలో రాజమండ్రి రైల్వే స్టేషన్ అభివృద్ధి చేసి ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. దీనిపై స్పందించిన దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ 2-3 రోజుల్లో టెండర్లు పిలిచి మొదటి దశ పనులు వెంటనే ప్రారంభిస్తామని చెప్పారు. రాజమండ్రి పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి సికింద్రాబాద్లోని రైలు నిలయంలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్ కుమార్ శ్రీవాస్తవ్ను కలిసి నియోజకవర్గ పరిధిలోని రైళ్లు అభివృద్ధి ప్రణాళికలపై చర్చించారు. గోదావరి స్టేషన్, కొవ్వూరు స్టేషన్లలో మరుగుదొడ్ల వంటి సౌకర్యాలు మెరుగుపరచాలని, ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా పుష్కరాల్లోగానే పనులు పూర్తి చేయాలని ఎంపీ పురంధరేశ్వరి కోరారు. కరోనాకు ముందు వరకు కొవ్వూరులో 18 రైళ్లు ఆగేవని, ఇప్పుడు 8 రైళ్లు మాత్రమే ఆగుతున్నాయని, ముఖ్యంగా చెన్నై, తిరుపతి వెళ్లడానికి కూడా రైళ్లు ఆగడం లేదని, సింహాద్రి ఎక్స్ప్రెస్ కూడా ఆపడం లేదని ఎంపీ పురంధరేశ్వరి తెలిపారు. కొవ్వూరులో ప్రజలకు ఉపయుక్తంగా తిరుమల, సర్కారు, సింహాద్రి ఎక్స్ప్రెస్ వంటి రైళ్లన్నీ ఆగే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. అదేవిధంగా కరోనా ముందు రాజమండ్రి నుంచి తణుకు, భీమవరం, నరసాపురం వరకు ప్యాసింజర్ రైళ్లు ఉండేవని, కరోనా సమయంలో వీటిని ఆపేశారని, వాటిని పునరుద్ధరించాలని ఎంపీ పురంధరేశ్వరి కోరారు. కరోనా తర్వాత పునరుద్ధరించాలని చూసినప్పటికీ రాజమండ్రి 4వ ప్లాట్ఫారం పనుల కారణంగా నిడదవోలు నుంచి వెళుతున్నాయని, అయితే రాజమండ్రి నుంచి యథావిధిగా 3 ప్యాసింజర్ రైళ్లు పునరుద్ధరించాలని కోరారు. దీనివల్ల విద్యార్థులకు, ప్రయాణికులకు ఈ రైళ్లు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని ఎంపీ పురంధరేశ్వరి వివరించగా జీఎం సానుకూలంగా స్పందించారు. బాలీవుడ్ మాస్ మహారాజా హీరో రవితేజకు పితృవియోగం కలిగింది. రవితేజ తండ్రి 90 ఏళ్ల రాజగోపాల్ రాజు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఈ రోజు ఉదయం తుది శ్వాస విడిచారు. రాజగోపాల్ రాజు మృతి పట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు. రవితేజ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో రాజగోపాల్ రాజు జన్మించారు. ఫార్మసిస్ట్గా పనిచేశారు. ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లో ఉండేవారు. ఎక్కువగా ఉత్తర భారతంలోనే గడిపేవారు. ఆయనకు 3 కుమారులు కాగా వారిలో రవితేజ పెద్ద కుమారుడు. రెండవ కుమారుడు భరత్ 2017లో కారు ప్రమాదంలో మృతి చెందారు. మరో కుమారుడు రఘు నటుడిగా పలు సినిమాల్లో నటించారు. నమస్కారం. సిసిసి డిజిటల్ 230 న్యూస్ బులెటిన్కు స్వాగతం. ఈనాటి వార్తలకు ముందుగా ముఖ్యాంశాలు. రాజస్థాన్లోని సిరోహి జిల్లా మౌంట్ అబూ బ్లాక్లలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పర్యటన. గ్రామీణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టీకరణ. ప్రకాశం జిల్లా కల్లూరులో 3.80 కోట్లతో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి గొట్టిపాటి రవి. లో వోల్టేజీ లేకుండా నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేస్తామని వెల్లడి. జగన్ భ్రష్టు పట్టించిన విద్యా వ్యవస్థను లోకేష్ గాడిన పెట్టారన్న ఎమ్మెల్సీ భూమిరెడ్డి. ఏడాదిలోనే విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని స్పష్టం. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. వికసిత భారత్ లక్ష్య సాధనలో గ్రామీణ అభివృద్ధి కీలక పాత్ర అని కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు. నీతి ఆయోగ్ యొక్క ఆస్పిరేషన్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రాంలో భాగంగా రాజస్థాన్లోని సిరోహి జిల్లా మౌంట్ అబూ బ్లాక్లలో 2 రోజుల పాటు ఆయన పర్యటించారు. రెండో రోజు మంగళవారం మౌంట్ అబూ బ్లాక్లో పర్యటించిన కేంద్ర మంత్రి ప్రధాని మోదీ పిలుపు మేరకు అమ్మ పేరుతో ఒక మొక్క కార్యక్రమంలో పాల్గొని మొక్కను నాటారు. మౌంట్ అబూలోని బ్రహ్మకుమారి ప్రధాన ఆశ్రమాన్ని సందర్శించారు. అనంతరం అయోధ్యలోని రామమందిర నిర్మాణంలో పాలుపంచుకున్న స్థానిక కార్మికులు, కళాకారులను కలిసి మాట్లాడారు. మౌంట్ అబూ గ్రామీణ ప్రాంతంలో కేంద్ర నిధులతో జరుగుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలు స్థానిక జాలోర్ ఎంపీ లుంబారాం చౌదరి, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి ఆయన స్వయంగా పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల లక్ష్యాలను నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్, ఉన్నతాధికారులతో సుదీర్ఘంగా నిర్వహించిన సమీక్ష సమావేశంలో శ్రీనివాస్ వర్మ ఆదేశించారు. రైతులకు పగటిపూట నిరంతరాయంగా 9 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. ప్రకాశం జిల్లా కురిచేడు మండలం కల్లూరు గ్రామంలో 90 సెంట్ల విస్తీర్ణంలో 3.80 కోట్లతో నిర్మిస్తున్న 33/11 kV విద్యుత్ సబ్ స్టేషన్ కు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, రాష్ట్ర వ్యవసాయ మిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డితో కలిసి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ 5 నెలల్లోనే ఈ స్టేషన్ను పూర్తి చేసి కల్లూరు, కొత్త కల్లూరు, పశ్చిమనాయుడుపాలెం, కాశీపురం ప్రాంతాల రైతులకు లో వోల్టేజీ లేకుండా నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేస్తామన్నారు. రైతుల అవసరాలను గుర్తించి వాటిని తీర్చే విధంగా విద్యుత్ శాఖ పనిచేస్తున్నట్లు మంత్రి స్పష్టం చేశారు.
3/11 kV సబ్స్టేషన్ ని శంకుస్థాపన చేయడం అయింది. తొందరలోనే 4 నెలలు 5 నెలల్లో దీన్ని వినియోగంలో తీసుకుని వస్తాము. ఎందుకంటే ఈ ప్రాంత అవసరాలని రోజు కరెంటుకి సంబంధించి వినియోగం పెరుగుతూ ఉంది. దానికి తగ్గట్టే డెవలప్మెంట్ కూడా చేయాలి. అందుకని సబ్స్టేషన్స్ నిర్మాణం చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగా ఇవాళ ఇక్కడ సబ్స్టేషన్ పెట్టాం. ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ఇప్పటిదాకా 12 సబ్స్టేషన్స్ ఇచ్చాం. లోడ్ ఆధారంగా అంటే లోడ్ ఎక్కడ ఉంటే అక్కడ ఆలస్యం చేయకుండా సబ్స్టేషన్స్ ఇస్తాము. అగ్రికల్చర్ కనెక్షన్స్ అయితే ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొదట 45,000 అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇచ్చాం. మళ్ళీ ఒక 25,000 అగ్రికల్చర్ కనెక్షన్స్ ఇచ్చాం. రైతులు కూడా ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు అగ్రికల్చర్ కనెక్షన్స్ కూడా ఇస్తా ఉన్నాము. దాంతోపాటు పిఎం సూర్య గారు మన ఇళ్ల మీద మనమే కరెంటు ఉత్పత్తి చేసుకుని ఇబ్బంది లేకుండా ఉండటం కోసం అదొక సిస్టమ్ తయారు చేశాము. ఇప్పుడు ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 10,000 కనెక్షన్స్ ద్వారా ఇళ్ల మీద కరెంటు సూర్య గారి ద్వారా పెట్టమని చెప్పాము. అది మన ఎమ్మెల్యేలు కానీ అధికారులు కానీ బ్యాంకర్స్ తో మాట్లాడి ఆ ప్రక్రియ చాలా వేగవంతం చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా తొందరగా కంప్లీట్ చేస్తాం. దాంతోపాటు పిఎం కుసుమ్ అని చెప్పి మనం ఎక్కడ సబ్స్టేషన్ ఉంటే ఎక్కడ 11 kV ఫీడర్ ఉంటే అక్కడ మనం సోలార్ ప్లాంట్ కట్టి కరెంటు ఉత్పత్తి చేసి దాని ద్వారా సబ్స్టేషన్కి ఇస్తాం అనమాట. కరెంట్ లాసెస్ తగ్గించడం కోసం ఈ కార్యక్రమాలన్నీ చేస్తాం. గత ప్రభుత్వం వీటన్నిటి కూడా విస్మరించి మొత్తం వ్యవస్థలన్నీ కూడా సర్వనాశనం చేయడం వల్లే ఇవాళ కరెంటు కష్టాలు వచ్చినాయి. అందుకే వాళ్ళు సరిగ్గా ప్రణాళిక లేకపోవడం వల్ల 9 సార్లు కరెంటు బిల్లు పెంచారు వాళ్ళు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత సంవత్సరం 3 నెలలు ఎక్కడ కూడా కరెంట్ ఛార్జీలు పెంచకుండా నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలనే ఉద్దేశంతో సబ్స్టేషన్స్ పెంచడం కానీ లేకపోతే సూర్య గారు లాంటి ప్రోగ్రామ్స్, సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ ని మన రాష్ట్ర ప్రభుత్వం నారా చంద్రబాబు గారి నాయకత్వంలో కొంత డబ్బులు మనం కూడా సహాయం చేయడం కానీ పిఎం కుసుమ్ లాంటి దాన్ని తీసుకుని రావడం కానీ ఇట్లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ ప్రభుత్వం చేస్తాం. జగన్ భ్రష్టు పట్టించిన విద్యా వ్యవస్థలో లోకేష్ గాడిన పెట్టారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి అన్నారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను జగన్ రాజకీయ పునరావాస కేంద్రాలుగా మార్చేశారని ధ్వజమెత్తారు. మంత్రిగా బాధ్యతలు చేపట్టిన లోకేష్ దేశంలో పేరెన్నిక కన్నా అనేక మంది ఆచార్యులను, ఉన్నత విద్యావంతులను ఉపకులపతులుగా నియమించారని తెలిపారు. ఏడాదిలోనే విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని, అనేక ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్ని రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. 2019-24 మధ్య భ్రష్టు పట్టిన విద్యా వ్యవస్థను ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గాడిలో పెట్టడం జరుగుతోంది. ప్రాథమిక విద్య గాని, కళాశాల విద్య గాని, అదేవిధంగా యూనివర్సిటీలు గాని, ఇంజనీరింగ్ గాని అన్ని రకాల విద్యా సంస్థలను తమ రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం జగన్మోహన్ రెడ్డి గారి సర్కారు భ్రష్టు పట్టించిన పరిస్థితుల్లో ఈ ఏడాది ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లోకేష్ బాబు గారు విద్యామంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత వాటన్నిటిని కూడా గాడిలో పెట్టడం జరుగుతుంది. జీవో నెంబర్ 117 జీవో ద్వారా పాఠశాల విద్యను నిర్వీర్యం చేసిన పరిస్థితిలో ఆ జీవో నెంబర్ 117ను రద్దు చేసి రాష్ట్రంలో ప్రాథమిక పాఠశాల విద్యను ప్రజలందరికీ దరిచేరే విధంగా మంచి విలువలతో కూడిన విద్యను అందించే విధంగా లోకేష్ బాబు గారు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా ప్రాథమిక విద్య 1 నుంచి 5 తరగతుల వరకు ఉన్న ప్రాథమిక పాఠశాలను అనేక పాఠశాలను మోడల్ ప్రైమరీ స్కూల్గా ఏర్పాటు చేసి ఒక క్లాసుకు ఒక టీచర్గా నియమించి దేశమంతా కూడా ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మోడల్ ప్రైమరీ స్కూల్ వ్యవస్థ పట్ల అందరూ చూసే విధంగా ఈరోజు లోకేష్ బాబు గారు తీర్చిదిద్దడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇంటర్మీడియట్ విద్యకు సర్వనాశనం చేయడం జరిగింది. గతంలో ఉన్న మధ్యాహ్న భోజన పథకాన్ని ఆయన రద్దు చేయడం జరిగింది. లోకేష్ బాబు గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఇంటర్మీడియట్ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం, అంతేకాకుండా వారికి పుస్తకాలు, బ్యాగులు కూడా ఉచితంగా ఇచ్చి పేద బడుగు బలహీన వర్గాలు చదువుకునే ప్రభుత్వ జూనియర్ కళాశాలను బలోపేతం చేయడం జరిగింది. విద్యార్థులకు వారికి సహాయ సహకారాలు అందజేసేదానికి అనేక చర్యలను కూడా తీసుకోవడం జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాలన్నింటినీ కూడా రాజకీయ పునరావాస కేంద్రాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. అంటే ఎంత దారుణంగా విశ్వవిద్యాలయాలను సర్వనాశనం చేశారంటే తన బంధువుల కోసం, తన పార్టీ అనుచరుల కోసం విశ్వవిద్యాలయాల ఒక రాజకీయ పునరావాస కేంద్రాలుగా భావించి వాటన్నిటిలో కూడా వైస్ ఛాన్సలర్గా నియమించడం జరిగింది. తన సొంత సమీప బంధువైన సుందరవల్లి గారిని నెల్లూరులోని సింహపురి యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమించడం,
తన అనుచరుడైన రామకృష్ణారెడ్డి గారిని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమించడం, తన పార్టీ అభిమాని తన అనుచరుడైన ప్రసాద్ రెడ్డిని ఆంధ్ర యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమించడం, అదేవిధంగా కడపలో 2020 సంవత్సరంలో నెలకొల్పిన వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ యూనివర్సిటీకి సురేంద్రనాథ్ రెడ్డి గారిని రిజిస్ట్రార్గా నియమించడం. అంటే తన బంధువుల కోసం, తన బంధువులను ఆర్థికంగా బలోపేతం చేయడం కోసం, వాళ్లకు ఉపాధి చూపించడం కోసం విశ్వవిద్యాలయాలను ఆయన వాడుకోవడం జరిగింది. కానీ లోకేష్ బాబు గారు మంత్రిగా అయిన తర్వాత విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలకు వాడుకోకూడదని చెప్పి ఒక నూతన ఆలోచనతో ఈ దేశంలో పేరెన్నికగన్న అనేక మంది ప్రొఫెసర్లను, ఉన్నత విద్యావంతులను అందరినీ కూడా వారి దరఖాస్తులను పిలిచి వాటన్నిటిని కూడా వడపోసి మేలైన విద్యావంతులను ఈరోజు రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్గా నియమించడం జరుగుతోంది. అది ఉన్నత విద్య పైన ఈ ప్రభుత్వానికి, లోకేష్ గారికి ఉన్న చిత్తశుద్ధి అని చెప్పి చెప్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు తన ప్రభుత్వ హయాంలో కేవలం 5,000 మాత్రమే ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉన్నాయని చెప్పి ఆ రోజు టీచర్ నిరుద్యోగులను భ్రమపెట్టడం జరిగింది. కానీ ఆయన డిఎస్సికి కొత్తగా వచ్చిన నూతన ప్రభుత్వానికి మధ్య తేడా కేవలం 4 నెలలు మాత్రమే. ఈ 4 నెలల్లోనే దాదాపు 11,000 ఉపాధ్యాయ పోస్టులను పెంచి, అంటే దాదాపు 16,324 ఉపాధ్యాయ పోస్టులను డిఎస్సి ద్వారా భర్తీ చేసేదానికి ఎన్డీఏ ప్రభుత్వం శ్రీకారం చుట్టడం జరిగింది. ఆ ప్రక్రియ కూడా పూర్తిగా వచ్చింది. ఆగస్టు లోపలనే మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్న ఖాళీగా ఉన్న అన్ని టీచర్ పోస్టులను కూడా భర్తీ చేసి పాఠశాల విద్యను మరింత సమున్నతంగా తీర్చిదిద్దేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం జరుగుతోంది. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో గతంలో ఉన్న బియ్యానికి బదులుగా సన్న బియ్యాన్ని ఈరోజు పంపిణీ చేయడం జరుగుతోంది. సన్న బియ్యంతోనే ఈరోజు మధ్యాహ్న భోజన పథకాన్ని నడవడం జరుగుతోంది. అనేక మంది పేద పిల్లలు ఈరోజు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ధనికుల ఇళ్లలో ఏదైతే అన్నం తింటున్నామో, బియ్యం తింటున్నామో, దానినే ఈరోజు పిల్లలకు కూడా సరఫరా చేసి వాటితోనే అన్నం వండి పెడుతున్న ఘనత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానిదని తెలియజేస్తా ఉన్నా. విద్యార్థులు, టీచర్లు, వారి తల్లిదండ్రులు, వారందరిపైన విద్యా వ్యవస్థలో అందరికీ ఒక సానుకూలమైన దృక్పథం కోసం, ఒకరి అభిప్రాయాలు ఒకరు తెలుసుకోవడం కోసం, ఆ పాఠశాలలో విద్య బాగా ఉందా బాగా లేదని తెలుసుకోవడం కోసం, ఒక సత్సంబంధాలు నిలబడుకోవడం కోసం, అంటే పిల్లలు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరి మధ్య ఒక సానుకూల మంచి వాతావరణాలనే ఉద్దేశంతో ఇప్పటికి 2 మాటలు మెగా పేరెంట్ టీచర్ సమావేశాలను ఏర్పాటు చేసి వాటి లక్ష్యాలను కూడా సాధించడం జరిగింది. భారతదేశంలో ఎక్కడ కూడా ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి సమావేశాలు జరిగిన సందర్భాల్లో ప్రైవేటు విద్యా సంస్థల్లో జరుగుతున్నాయి తప్ప ప్రభుత్వ పాఠశాలలో మొట్టమొదటిసారిగా భారతదేశ వ్యాప్తంగా ఒకే ఒక్క రోజు ఇన్ని వేల పాఠశాలలో జరిపిన చరిత్ర ఒక ఎన్డీఏ కూటమి, దానికి సారథ్యం వహించిన లోకేష్ బాబు గారిదని చెప్పి స్పష్టంగా చెప్తా ఉన్నా. జనసేన పార్టీ ఎమ్మెల్యేలు జనవాణి కార్యక్రమంలో పాల్గొని రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యలకు సంబంధించి అర్జీలు స్వీకరిస్తున్నారు. అనంతరం వాటిని అధినేత దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మంగళగిరి జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన జనవాణి కార్యక్రమంలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి రాజానగర్ ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ అర్జీలు స్వీకరించారు. పలు సమస్యలపై తక్షణం సంబంధిత అధికారులతో మాట్లాడి పరిష్కార మార్గాలు చూపారు. కేంద్ర ప్రభుత్వ వాణిజ్య పనులు పరిశ్రమల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో న్యూఢిల్లీ ప్రగతి మైదానంలోని భారత్ మండపంలో ఓడిఓపీ అవార్డుల ప్రదానోత్సవం కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 7 ఉత్పత్తుల్లో పశ్చిమ గోదావరి జిల్లాలోని నర్సాపురం క్రోచెట్ లేస్ ప్రొడక్ట్స్ కు ఓడిఓపీ అవార్డు లభించింది. ఈ అవార్డును కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చేతుల మీదుగా పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అందుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ
నర్సాపూర్ లేస్ అల్లికలకు గత సంవత్సరం జీఐ గుర్తింపు రావడం, నేడు 1 డిస్ట్రిక్ట్ 1 ప్రొడక్ట్ కింద అవార్డును అందుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ గుర్తింపులతో వేలాది మంది నేత కార్మికులు, కళాకారులకు ప్రోత్సాహం ఇవ్వగలుగుతున్నామన్నారు. అంతర్జాతీయ గుర్తింపుతో పాటు రాష్ట్రంలో జీఐ గుర్తింపు పొందిన ఉత్పత్తుల్లో ఒకటిగా మన లేసు ఉత్పత్తులు నిలవడానికి కారణమైన తయారీదారుల కృషి ఫలితంగా నేడు మరో అవార్డును ఓడీ కింద పొందగలిగామన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ నాగరాణి లేసు తయారీదారి అందరికీ ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి ఎస్ సవిత, చేనేత జౌళి శాఖ కమిషనర్ రేఖారాణి, ఐఏఎస్, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సీనియర్ అధికారులు, ఓడీఓపీ అవార్డుకి ఎంపికైన జిల్లాల కలెక్టర్లు తదితరులు పాల్గొన్నారు. కరేడు గ్రామ రైతులు వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిశారు. చంద్రబాబు ప్రభుత్వం బలవంతంగా భూములను లాక్కోవాలని చూస్తోందంటూ రైతులు జగన్కు ఫిర్యాదు చేశారు. పచ్చని పంట పొలాలు లాక్కుంటే తమ పరిస్థితి ఏంటంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల బాధలు విన్న జగన్ వారికి ధైర్యం చెప్పారు. వాళ్ల పోరాటానికి అండగా ఉంటామంటూ భరోసా కల్పించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అరాచక పాలనపై మాజీ ఎంపీ మార్కాని భరత్ ప్రశ్నల వర్షం కురిపించారు. కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారికను పరామర్శించిన భరత్ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో గడిచిన ఏడాది కాలంగా ఆటవిక రాజ్యం నడుస్తోందని ధ్వజమెత్తారు. ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రథమ పౌరులపై దాడి చేయడం ఏంటని, రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ అసలు పనిచేస్తుందా అని ప్రశ్నించారు. ఏళ్లకాలం మీ ప్రభుత్వమే ఉంటుందని అనుకోవద్దని, రేపు మా ప్రభుత్వం వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో ఓసారి ఆలోచన చేయాలని హెచ్చరించారు. ఆటవిక రాజ్యం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతా ఉంది. సాక్షాత్తు జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లాకి, ఉమ్మడి కృష్ణా జిల్లాకి ప్రథమ పౌరురాలు, ఆమె పైన దాడి చేయడం ఏంటండి? పోలీస్ వ్యవస్థ అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పనిచేస్తుందా అని అడుగుతా ఉన్నాం. ఈ తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంటారు మాది బీసీల పార్టీ అని, చాలా గొప్పగా ఘనంగా చెప్తా ఉంటారు. నేను ఇవాళ ఇదే చంద్రబాబు నాయుడు గారిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. కృష్ణా జిల్లాలో ఆ ప్రాంతంలో జడ్పీ చైర్మన్ కి, ఒక బీసీ మహిళకి దాడి అంటే మామూలు దాడి కాదు. ఇది పెద్ద పెద్ద బండరాయిలు తీసుకుని వచ్చి కార్లు బదలు కొడతా ఉన్నారు. సూదిగా ఉన్న రాళ్లు తీసుకుని వచ్చి వెనక నుంచి విసురుతా ఉన్నారు. నేరుగా వచ్చి తలపైన తగులుతుంది. ఈ యొక్క దాడి హత్యాయత్నం చేశారని మేము ఇవాళ తెలుగుదేశం పార్టీ గూండాల పైన మేము నేరుగా వాళ్ళకి ఎక్కుపెట్టి మాట్లాడుతూ ఉన్నాం. ఇవాళ ఉప్పాల హారిక గారంటే నా సొంత చెల్లెలు. ఇవాళ తీసుకుని వచ్చి జడ్పీ చైర్మన్ పైన ఈ తెలుగుదేశం గూండాలు దాడి చేస్తా ఉంటే పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారా అని అడుగుతా ఉన్నా. అసలు ఏంటండి ఇంత దారుణమా? ఇవాళ మహిళలకి ఏం రక్షణ ఉందని అడుగుతున్నా. నేను ఇదే సూటిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారిని అడుగుతా ఉన్నాం. మీరు చెప్తా ఉన్నారు కదా, గతంలో పూనకం వచ్చినట్టు ఊగిపోయేవారు, మహిళలకు అన్యాయం జరిగింది, ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ జరిగితే. ఇవాళ సాక్షాత్తు క్యాపిటల్ ఏరియాలో అమరావతి ప్రాంతానికి దగ్గరలో ఉన్న జడ్పీ చైర్మన్ ప్రథమ పౌరురాలకి ఇంత అన్యాయం జరిగితే ఎందుకు స్పందించట్లేదని అడుగుతా ఉన్నా. మీరు బీసీ పార్టీ అని మీరు చెప్తున్నారు, ఎక్కడ బీసీ పార్టీ అని అడుగుతున్నా ఈ తెలుగుదేశం పార్టీని. ఒక బీసీ మహిళకి ఇంత అన్యాయం జరిగితే మీరేం చేస్తా ఉన్నారు? కనీసము ఇది జరిగిన దాడి ఖండించడం అయినా చంద్రబాబు నాయుడు గారు గాని, లోకేష్ గాని, పవన్ కళ్యాణ్ గారు గాని ఎవరైనా స్పందించారని అడుగుతా ఉన్నా. పైపెచ్చు ఏం చేస్తా ఉన్నారు? పైపెచ్చు కేసులు జడ్పీ చైర్మన్ గారి పైన, వాళ్ళ హస్బెండ్ పైన, రాము గారి పైన కేసులు కడతా ఉన్నారు. అసలు ఎక్కడున్నావు అని అడుగుతున్నా. ఇంత దారుణమా? కనీసము మనకంటూ ఒక సోయి ఉందా? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలు చూస్తున్నారు. ఇట్లాగా మనము తప్పుడు కేసులు పెట్టకూడదు. ఎవరైతే ఆ వ్యక్తి ఉన్నాడో డైరెక్ట్ గా వీడియోల్లో కనబడతా ఉన్నాయి. ఏమని కనబడుతున్నాయి? డైరెక్ట్ గా ఒక జడ్పీటీసీ మెంబర్ వాళ్ళ హస్బెండ్ ని, కందుల నాగరాజ్ అన్నని ఏ రకంగా డైరెక్ట్ గా గుద్దేయడమే ముఖం మీద. పోలీసులేమో, అక్కడ పోలీసులు కూడా నేను వీడియోలు చూస్తే హెల్మెట్లు పెట్టుకుని వచ్చారు. అసలు హెల్మెట్లు ఎందుకు పెట్టుకుని వచ్చారని అడుగుతున్నా. అంటే మీకు ముందరే తెలుసా? అంటే ఆల్రెడీ జడ్పీ చైర్మన్ ని దాడి చేస్తారని పోలీసులు ముందరే తెలుసు, అందు గురించి హెల్మెట్లు పెట్టుకుని వచ్చారు. ఇదంతా కూడా ఒక స్పాన్సర్డ్ వ్యవహారంగా కనబడతా ఉంది. అంటే ముందుగానే ప్రీ ప్లాన్డ్ గా పోలీసులు కూడా తెలుసు. అంటే జడ్పీ చైర్మన్ గాని, లేకపోతే అక్కడ ఉన్న
ముఖ్య నాయకులు ఎవరైనా వస్తే వాళ్ళపైన దాడి చేయాలని ఇది ప్రీఫిక్స్డ్ ప్రోగ్రామ్ కిందనే ఇది అర్థం అవుతా ఉంది. లేకపోతే పోలీసులు హెల్మెట్ ఎందుకు పెట్టుకుని వస్తారండి? అసలు హెల్మెట్లు తెచ్చుకోవాల్సిన అవసరం ఏంటని అడుగుతున్నా. అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను కూడా ఇది నిశ్చితంగా గమనించమని కోరుతా ఉన్నా. సంవత్సర కాలం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తల్ని భౌతికంగా దాడులు చేస్తా ఉన్నారు, నోర్లు నొక్కే ప్రయత్నం చేస్తా ఉన్నారు. అంటే వైఎస్ఆర్సీపీ నాయకుల పైన దాడులు చేస్తే ఏదైతే వీళ్ళు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు ఇంకా ప్రజలు కూడా మాట్లాడరు. ఎందుకంటే డైరెక్ట్ గా పెద్ద పెద్ద నాయకుల్ని భౌతిక దాడులు చేస్తా ఉంటే ఇంకా ప్రజలు కూడా ఇచ్చే పథకాల గురించి నోరెత్తరు. ఇది ఒక ఎజెండా కిందన తెలుగుదేశం పార్టీ వ్యవహరిస్తున్న తీరు అనేది క్లియర్ గా అర్థమవుతా ఉంది. ఎల్లకాలం మీ ప్రభుత్వం ఉండదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి వయసు అయిపోయింది. రేపు వయసులో ఉండే వ్యక్తులు ఎవరు అంటే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు. రేపు మా ప్రభుత్వం వస్తుంది. అప్పుడు మీ పరిస్థితులు ఏ రకంగా ఉంటాయో ఒక్కసారి జస్ట్ ఆలోచన చేయండి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో భీమవరం పట్టణ టీడీపీ అధ్యక్షులు మద్దుల రాము అధ్యక్షతన భీమవరం 4వ వార్డు నరసయ్య అగ్రహారంలోని పట్టణ మాజీ అధ్యక్షుడు ఇందుకూరు సుబ్రహ్మణ్యం రాజు ఇంటి వద్ద నుండి సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జ్ పొలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీతారామలక్ష్మి మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏడాది పూర్తి చేసుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు సారథ్యంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలను అందిస్తూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేరుస్తున్నామని రేషన్ కార్డుల నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? వచ్చాక ఎన్డీఏ గవర్నమెంట్ పరిపాలనా విధానం ఎలా పడుతుందా మీకు? ఒక అబ్బాయి అమ్మాయి వికలాంగులు ఉన్నారు, నాకు పడుతుంది. వికలాంగులు ఒకటి ఉన్నారు. ఎంత పడుతుంది? 6,000. మీకు పెన్షన్ 4,000. ఓకేనా? 6 కంటే 5 వచ్చింది. ఇది వరకు 4. ఈ పరిపాలన ఎలా ఉంది? చంద్రబాబు నాయుడు గారి బాగుందండి. ఇప్పుడు మాకు చాలా బాగుందండి. 3,000 ఇచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 4,000 ఇస్తున్నారు. అది 4,000 ఇచ్చి 6,000 పెంచారు. ఆగస్టు నుంచి బస్సు కూడా ఉచితం. అందరి మహిళలు ఎక్కడికి వెళ్ళినా సరే లేడీస్. నాకు ఒంట్లో బాగోకండి, నేను హైదరాబాద్ లో ఉండిపోయాను. ఉండిపోవడంలో నాకు మళ్ళీ రాలేదు. అది మన తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ, కుటుంబ సభ్యులకి పేరు పేరున నమస్కారం. ఈ రోజున మన సుపరిపాలన తొలి అడుగు అనే కార్యక్రమం 4వ వార్డులో అక్కడ మొదలు పెట్టడం చాలా సంతోషం. ముఖ్యంగా మనకి ఇవరకు టౌన్ అధ్యక్షులుగా చేసిన సుబ్రహ్మణ్యం రాజు గారు, అది ఆ వార్డు అయింది ఇది. అదేవిధంగా ఇప్పుడు టౌన్ అధ్యక్షులు మద్దుల రాము గారు, అలాగే వార్డు ప్రెసిడెంట్, సెక్రటరీలు ఉన్నారు ఇక్కడ. ప్రతి ఒక్కరూ కార్యకర్తలు, నాయకుల సమక్షంలో ఈ కార్యక్రమం చేయటం చాలా సంతోషం. ఎందుకంటే సుబ్రహ్మణ్యం రాజు గారు ఎప్పుడు ఈ వార్డులో పెట్టినా చాలా మంది మహిళల్ని పిలిచి చాలా చక్కగా ఈ కార్యక్రమం చేయడం మనం దాదాపుగా 4-3 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. అదేవిధంగా ఈ రోజున చాలా మంది మహిళలకు ఇక్కడికే రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ రోజున మనం ఏదైతే ఇంటింటికి వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం, మన జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు మనం ఏ కార్యక్రమం అయితే తీసుకున్నామో దాని ప్రకారం ఇంటింటికి వెళ్ళి ప్రతి మహిళని కూడా మనం మీకు పెన్షన్ వస్తుందా, లైక్ గ్యాస్ కానీ ఈ పరిపాలన ఎలా ఉందని అడగటం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజున మహిళలందరూ ఇక్కడ చాలా రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా చాలా చక్కగా ఈ పరిపాలన బాగుంది, అన్ని అందుతున్నాయని చెప్పారు. అలాగే కొంతమందికి వాళ్ళ ఏజ్ డిఫరెన్స్ వల్ల కొంతమందికి రాని కారణం కూడా ఉంది. అవి కూడా తప్పని పరిగణలో తీసుకుని వాళ్ళకి న్యాయం జరిగే విధంగా కూడా చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఈ వార్డుకు వచ్చినప్పుడు వాటర్ సమస్య చెప్పడం జరిగింది. గతంలోనే ఒక వాటర్ ట్యాంక్ కట్టడం జరిగింది, కానీ దానికి పైప్ లైన్ కనెక్షన్ ఇవ్వలేదు. కాబట్టి వాళ్ళకి ఇక్కడ కానీ వచ్చిన
రావటం కానీ జరుగుతుందని మహిళలందరూ చెప్పడం జరిగింది. తప్పనిసరిగా మనం కమిషనర్తో మాట్లాడి దాన్ని పరిష్కరించే విధంగా మేమందరం కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. ఇలా ఇప్పుడు రాజుగారు చేసిన 5 బూతుల్లో కానీ ఒక స్ఫూర్తిగా తీసుకుని పార్టీ ఇచ్చిన కార్యక్రమాన్ని తుచా తప్పకుండా మనం చెయ్యాలి బాధ్యత కానీ మనందరూ కూడా చేస్తారని ఆశిస్తూ, అలాగే ప్రతి ఇంటింటికి వెళ్ళి ప్రతి మహిళని కూడా అడిగినప్పుడు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఈ పరిపాలన అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆదేశాల మేరకు ఇక్కడ నాయకులందరూ కూడా పనిచేయడం జరుగుతుంది. అలాగే ముందు ముందు కూడా మన పార్టీని బలోపేతం చేస్తూ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే విధంగా మేమందరం నాయకులు పనిచేస్తామని ఈ సందర్భంగా మన భీమవరం పట్టణంలో 4వ వార్డులో తూలాడుగు కార్యక్రమంలో భాగంగా ఈ రోజు ఈ వార్డులో శ్రీమతి తోట సీతారామేశ్వర గారు నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి పార్టీ బ్యూరో సభ్యురాల నాయకత్వంలో పార్టీ నాయకులు కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి గడప గడపకు వెళ్లి చంద్రబాబు నాయుడు గారు పరిపాలన ఎలా ఉంది, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన సంవత్సరంలో మీకు ఏం పథకాలు అందుతున్నాయి, అర్హులైన వారికి అందుతున్నాయా లేదా, అలాగే వార్డులో ఉన్నటువంటి సమస్యలు కూడా తెలుసుకోవడం జరుగుతుంది. ఈ వార్డులో కూడా కొంతమంది మహిళలు మంచినీరు పరిశుభ్రంగా రావడం లేదు, సరిగా రావడం లేదు కూడా చెప్పడం జరిగింది. అలాగే కరెంటు విషయంలో కూడా చెప్పడం జరిగింది. ఈ 2 విషయాలు కూడా పార్టీ తరఫున అధికార దృష్టికి తీసుకెళ్లి అవి రెక్టిఫై చేయిస్తామని చెప్పి, పరిపాలన సక్రమంగా జరగడం లేదని చెప్పి తప్పుడు ఆరోపణలు చేస్తూ మరి నిన్న కాక మనం చూసాం మచిలీపట్నం మాజీ మంత్రి పేరు నాని గారు దుర్మార్గంగా మరి రఫా నరకండి అని, అలాగే రఫా నరకడం కాదు కన్ను గిడితే చంపేయండి అనేటువంటి విధానంలో కార్యకర్తలను రెచ్చగొడుతూ మరి రాష్ట్రంలో పరిపాలన అస్తవ్యస్తం చేయాలని అల్లరి చేయాలని ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో జరుగుతున్నటువంటి కూడా ప్రజలందరూ గమనిస్తున్నారు. దాన్ని మేము తెలుగుదేశం పార్టీ తరఫున భీమవరం నియోజకవర్గం తీవ్రంగా ఖండిస్తున్నాం. మన భీమవరం నియోజకవర్గంలో సీతారామేశ్వర గారి ఆధ్వర్యంలో ప్రతి ఇంటికి కూడా మనం వచ్చిన ఈ సంవత్సరం కాలంలో రైతులకు గాని మహిళలకు అందరికీ కూడా సుమారుగా మన రాష్ట్రంలో 5 కోట్ల ప్రజలకు కూడా ఎన్డీఏ ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ప్రతి ఇంటికి మనిషికి అందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ఈ కార్యక్రమం చేస్తాం. ఈ కార్యక్రమం వల్ల రాబోయే రోజుల్లో స్థానిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం కూటమి పార్టీలన్నీ కూడా మనం వన్ సైడ్కి వెళ్లాలని చెప్పేసి ఈ సందర్భం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని అలా మన బూత్ క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని గడగడ జరుగుతారు కాబట్టి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వాళ్ళ పాపండి మన టౌన్ ఫస్ట్ వచ్చిందండి, సిఎస్ఎన్ కాలేజీలో చదువుతుందండి. ఫ్రీ ఎంసెట్ కూడా మంచి ర్యాంక్ వచ్చిందండి. ఫ్రీ సీట్ వచ్చిందండి బీవరాజులో. వీళ్ళకి మీ దగ్గరికి నన్ను ఎమ్మెల్యే గారి దగ్గర కూడా తీసుకెళ్తామండి. నా పేరు బి వరలక్ష్మి అండి. మేము బేడ బుడగ జంగ మాకు కులం అయితే ఏ రాష్ట్రంలో చూసుకున్నా మాకు ఎస్సీ సర్టిఫికేట్ ఇస్తున్నారు, కానీ ఒక ఆంధ్రప్రదేశ్ లో మాకు ఎస్సీ సర్టిఫికేట్ కోసం కొన్ని సంవత్సరాల నుండి బాధపడుతున్నామండి. మాకు ఎస్సీ సర్టిఫికేట్ రావట్లేదు. బేడ బుడగ జంగం అంటే అది ఎంత దిగువ కులమో అందరికీ తెలుసు. మళ్ళీ అందులో పుట్టిన మా లాంటి పిల్లలు చదువుకోవాలంటే మాకు రిజర్వేషన్ అయినా ఉండాలి, పెద్దల సహాయం అయినా ఉండాలండి. మన ఇందుకూరు రామలింగరాజు గారు ఏఎంసీ మాజీ చైర్మన్ గారు ఒక 5,000 మేడం గారు శారద గారు చేతులను అందజేస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రాజస్థాన్లోని సిరోహి జిల్లా మౌంట్ అబూ బ్లాక్లలో కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పర్యటన. గ్రామీణాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టీకరణ. ప్రకాశం జిల్లా కల్లూరులో 3.80 కోట్లతో విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి శంకుస్థాపన చేసిన మంత్రి గొట్టిపాటి రవి. లో వోల్టేజీ లేకుండా నాణ్యమైన విద్యుత్ను సరఫరా చేస్తామని వెల్లడి. జగన్ భ్రష్టు పట్టించిన విద్యా వ్యవస్థను లోకేష్ గాడిన పెట్టారన్న ఎమ్మెల్సీ భూమిరెడ్డి. ఏడాదిలోనే విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారని స్పష్టం. మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయంలో జనవాణి కార్యక్రమం. ప్రజల నుంచి అర్జీలు స్వీకరించిన రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ. CCC డిజిటల్ 230 న్యూస్ బులెటిన్ ఇంతతో సమాప్తం. నమస్కారం.